గ్లిసమిక్ ఇండెక్స్, GI అంటే చక్కెర శాతం. దీన్ని అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఏదైతే తిన్న తర్వాత మన రక్తంలో చక్కెర ఎంత త్వరగా డిజాల్వ్ అవుతుందో దాన్ని గ్లిసమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మీరు ఒక పండు తిన్నప్పటికీ, జ్యూస్ తాగినప్పటికీ ఏది ఎక్కువ త్వరగా కలిసిపోతుంది రక్తంలో? పండు తిన్నది కలిసిపోతుందా, జ్యూస్ తాగితే కలిసిపోతుందా? ఎగ్జాంపుల్ ఏంటి దానికి? మామూలు మనం ఏం చేస్తుందని చెప్పండి, బాగలేనప్పుడు వెరీ ఇమీడియట్ గా జ్యూసే తాగుతాం. పండు తినే శక్తి మన దగ్గర ఉండదు కాబట్టి. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఏదైతే మనము డయాబెటిక్ లో ఉన్నప్పుడు గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ని తీసుకుంటే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెడిపోకుండా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బేసిక్ గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఏమి తిన్నా, అందుకే చూసారా ఆకలి తాగిన వాళ్ళకి లివర్ ఎందుకు పాడవుతుంది అంటే దాంట్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెడిపోతుంది కాబట్టి వాళ్ళ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తిన్న తర్వాత ఎంత త్వరగా కరిగిపోతుందో అవి ఎప్పటికీ డేంజర్. అర్థం చేసుకో. అన్నం తింటావో, తిన్న తర్వాత దాంట్లో ఉన్న చక్కెర శాతం త్వరగా డిజాల్వ్ అవుతుంది రక్తంలో. సో అప్పుడు ఏమవుతుంది అంటే త్వరగా డయాబెటిక్ రావడానికి ఎక్కువ కారణం ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ తీసుకున్నాం అంటే, ఇప్పుడు చూడండి, వైట్ రైస్ వచ్చేసి గ్లిసమిక్ ఇండెక్స్ శాతం వచ్చేసి 73, 50 పైన ఉంది. కాబట్టి వైట్ రైస్ తింటే డేంజర్ అని అంటారు. డేంజర్ అంటే బేసిక్ గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అదే బ్రౌన్ రైస్ లేదంటే బాస్మతి రైస్, దీంట్లో ఉన్న గుణం ఏంటి అంటే చాలా తక్కువ ఉంటుంది GI. సో అది 50లో ఉంటుంది. సో హ్యాపీగా ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాములు మనం అన్నం తినాలని అనుకున్నప్పుడు హ్యాపీగా ఏం చేయొచ్చు అంటే బ్రౌన్ రైస్ కానీ లేకపోతే బాస్మతి, హ్యాపీగా ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని తినొచ్చు. అన్నం మానేయడం సొల్యూషన్ కాదు.